అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. ఈ రోజు కార్యనిర్వహణ చేసుకునే అవకాశం బాబా నాకు ఇచ్చారు. ముందుగా 4:30 కరెక్ట్ గా సులోచన గారు నమో మెరవా పాడతారు. జై బాబా. తర్వాత శ్రీరాములు గారు సంకేతం రెడీగా ఉండాలి. కరెక్ట్ 4:30కి నమో మెరవా పాడమ్మా సులోచన. జై బాబా. ఓకే అంకుల్. జై మెహర్ బాబా. ఇంకా 1 మినిట్ ఉంది. ఓకే అంకుల్. అలాగే. అన్నగారు వచ్చారు అప్పుడే. జై బాబా. జై బాబా అప్పారావు గారు. జై బాబా. జై బాబా సార్. జై బాబా అండి. సులోచన గారు నమో మెరవా చేయండి అమ్మా. జై బాబా. జై బాబా అప్పారావు అంకుల్. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర. అపార దివ్య కృపా సాగర. సకల చరాచర జగదోద్ధార. సకల చరాచర జగదోద్ధార. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహేరు బాబా. జోహారులివే శ్రీ మెహేరు బాబా. మహిని జనించిన మానవ రూపా. మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ. ఇహ పరానంద జీవనమీవ. భవభయ భంజన పరమ పావన. భవభయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాందత అంతము చేసి. అజ్ఞానాందత అంతము చేసి. దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. అరిషద్వర్గము అంతరింపగా. అరిషద్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షంబను గ్రహింపుము. అవ్యయ మోక్షంబను గ్రహింపుము. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అందరికీ. జై బాబా అండి. అపరావ్ అంకుల్. జై మెహర్ బాబా. జై బాబా అండి. మీరు బాబాని సాదరంగా ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీరాము గారు ఒక సంకేతం చేస్తారు. తర్వాత ప్రీతి గారు రెడీగా ఉండాలండి. సార్ మీ అమ్మాయి రెడీ ఉండి ఒక సాంగ్ పాడమనండి. ప్రీతి. జై బాబా. జై బాబా అంకుల్. అందరికీ జై బాబా. సార్ మీ అవతార్ అమ్మాయి కూడా రెడీ, మెహర్. ఒక్కశం సార్ మీ అమ్మాయి కూడా రెడీగా ఉండమనండి, ఒక పాట పాడమనండి ప్రీతి ఉంటే. జై బాబా. సార్ జై బాబా. పాడమ్మా, నువ్వు పాడమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. मेहर 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 मेहर
मेहर मेहर जय। मेहर 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 जय। నా కలముకు పదమే నీవు, ఆ పదముకు నీవే జీవనం. నా కలముకు పదమే నీవు, ఆ పదముకు నీవే జీవనం. నా కంఠములో స్వరమే నీవు, నా కంఠములో స్వరమే నీవు, ఆ పాట నీకే అంకితం. నా కలముకు పదమే నీవు. मेहर 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 जय। నీ దయా హృది నీడలో అన్ని తాపములు అంతరించెను. నీ కరుణా గుణధారలో తుఫానులే తేలిపోయెను. నీవే దయకు రూపము, నీవే దయకు రూపము, నీవే నాకు గమ్యము. ఆ కరుణలేని వరములు ఎంచుటకు ఎవరికి తరములు. నా కలముకు పదమే నీవు, ఆ పదముకు నీవే జీవనం. అంధకారమున నేననిగిటి, నీవు సూర్య తేజమై వచ్చితివి. ఎన్నో బాధలలో బందీనినై నాకు భాగ్యములనే ఇచ్చితివి. నా పూజకు నీవే రూపము, నా పూజకు నీవే రూపము, నీవే నాకు గమ్యము. నీ అనుగ్రహం నాపై చూపి నా అంతర్యామిగా వసించుము. నా కలముకు పదమే నీవు, ఆ పదముకు నీవే జీవనం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ అంకుల్. అందరికీ జై బాబా. జై బాబా అండి, చక్కటి సంకేతం చేసావు అమ్మాయి. జై బాబా. ఇప్పుడు ఆ పుష్పలత గారు సంకేతం చేయాలి. తర్వాత ప్రీతి రెడీగా ఉంటే ఓ సాంగ్ పాడమనండి సార్. సార్ ప్రీతి రెడీగా ఉంటే సాంగ్ పాడమనండి. జై బాబా. ప్రీతి రెడీగా లేదు సార్ ఇప్పుడు. ఆ, మీరు వేరే పాడించండి, చూస్తాం. ఓకే సార్, ఆ అమ్మాయి కూడా చెప్పి చూడండి ఈ లోపల. జై బాబా. పుష్ప పాడమ్మా. जय बाबा। పుష్పలత పాడమ్మా. अवतार मेहर बाबा की जय। ఆది దేవుడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువై వెలసెనేడే. మరల మెహరు ప్రభువై వెలసెనేడే. నిజ మార్గము చూపిన ప్రభువు, రుజువర్తన నేర్పిన ప్రభువు. నిజ మార్గము చూపిన ప్రభువు, రుజువర్తన నేర్పిన ప్రభువు. బ్రతుకు బాట చూపిన ప్రభువు, ఎదలిల్లా బాపిన ప్రభువు. కరుణ తోడ పాపుల నెల్ల దరిజేర్చుటకే తెంచిన ప్రభువు. ఆది దేవుడే అవతరించిన మరల మెహరు ప్రభువై వెలసెనేడే. మరల మెహరు ప్రభువై వెలసెనేడే. నవనీతము బోలిన ప్రభువు, నవజీవనము సగిన ప్రభువు. నవనీతము బోలిన ప్రభువు, నవజీవనము సగిన ప్రభువు.
అవసరమై వెలసిన ప్రభువు, అవతారము దాల్చిన ప్రభువు, ఆత్మ సాక్షిగా నిలచి మేల్కొల్పుటకే వెలసిన ప్రభువు, ఆది దేవుడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువై వెలసినేడి. ఆ మరల మెహరు ప్రభువై వెలసినేడి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా పుష్ప చట్ట సంఖ్య చేసావు జై బాబా. ఇప్పుడు మనకి అనంత్ కుమార్ గారు సంకేత చేయాలి, తర్వాత మాలతి గారు రెడీగా ఉండాలి సంకేత. అనంత్ కుమార్ గారు, అనంత్ కుమార్ గారు జై బాబా. జై మెహర్ బాబా. అప్పారావు జై బాబా అండి. చేయండి సార్, చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, మనసు హరించు ఔషధము, మనసు హరించు ఔషధము, మోక్ష ప్రాప్తికి సాధనము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. ప్రేమ దేవుని రూపమైతే విశ్వమంతా ప్రేమయే, ప్రేమ కళలకు నిలయమైతే కళా నిలయము విశ్వమే, ప్రేమలోనే సర్వముందను మెహరు భాష్యము మధురమే, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. ఆది అంతము లేని ప్రేమే అంతటా ఇమిడున్నది, అపరిమితమై ఆతహరమై అన్నిటా కలిసున్నది, ప్రేమ బాటే ప్రగతి బాటను మెహరు భాష్యము సత్యము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. ప్రేమ ప్రేమగా వ్యక్తమైతే దివ్య ప్రేమగా నిలచులే, దివ్య ప్రేమను దిశలు జల్లే తత్వమై విలసిల్లులే, మెహరు బాబా తత్వమిది అని తెలుసుకొనుటే ధన్యము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. మెహరు మెహరను నామస్మరణే ప్రేమ సిరులకు నిలయము, మెహరు శ్రీయను సాధనొకటే ప్రేమ పొందే మంత్రము, జీవితాంతం మెహరు స్మరణే జన్మ జన్మల భాగ్యము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము.
మనసు హరించు ఔషధము, మనసు హరించు ఔషధము, మోక్ష ప్రాప్తికి సాధనము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. जय बोलो अवतार मेहर बाबा की जय. జై థ్యాంక్ యూ బాబా బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అప్పారావు గారు. థ్యాంక్ యూ. జై అప్పారావు బాబా జై ఇద్దరు మాన్యా స్మరణ్ ఇద్దరు పాడుతున్నారు. పాడమనండి, వాళ్ళు పాడాక మాలతి గారు పాడతారు. జై బాబా పాడమనండి వాళ్ళిద్దరిని. అవతార్ మెహర్ మెహర్ బాబా బాబా की की जय. जय. అందరికీ జై బాబా. Oh Baba, Meher Baba, my heart is calling you. Or is it but an echo of your love calling me, calling me? Oh Baba, Meher Baba, the bird sings soft and true. Is it that your lovely face they see in every tree, every tree? Oh Baba, Meher Baba, the rose is glowing pink. Or is it a reflection of your smile, warm and sweet, warm and sweet? Oh Baba, Meher Baba, the lambs are calling you. Is it that your lovely name is all they can speak, they can speak? Oh Baba, Meher Baba, my heart it beats for you. Or is it but the drumming of your name ceaselessly, ceaselessly? Oh Baba, Meher Baba, I long for you. Is it that I cannot, for you are near to me, near to me? Oh Baba, Meher Baba, my heart is broken too. Or is it your love breaking from its shell to be free, to be free? Oh Baba, Meher Baba, tears flow from my eyes. Or are they from your ocean bed, a drop drowning me, drowning me? Oh Baba, Meher Baba, grant that I love you more and more and more and more and more, endlessly, endlessly. Oh Baba, my Baba, this song I give to you. For you are singer, you are song, and there is none of me, none of me, none of me. अवतार मेहर बाबा की जय. జై జై బా- జై బాబా అండి. జై చాలా బాబా. మంచి టెంపోలో పాడారండి మీ మనవడు మనవరాలు. ఇవాళ నిజంగా గ్రేట్ వాళ్ళ పిల్లలతో పాడించడము. ధన్యవాదాలు. జై థ్యాంక్ యూ అమ్మా ప్రీతి, థ్యాంక్ యూ. మీ పిల్లలకి బాబా బ్లెస్సింగ్స్. బాబా థ్యాంక్ యూ నాన్న, బాబా బ్లెస్సింగ్స్. ఇప్పుడు మనకి మాలతి గారు సంగీతం చేస్తారు, తర్వాత లక్ష్మీ పన్నగేశ్వర సంగీతం రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నిదురించే ఓ జీవా కదలిరా, అదనిది విడబోయి. నిదురించే ఓ జీవా కదలిరా, అదనిది విడబోయి. నిదురించే ఓ జీవా అరుదించనిదే అవతారుడు మన మధ్యను మసలిను గనుమా. అరుదించనిదే అవతారుడు మన మధ్యను మసలిను గనుమా.
ఆదియు అంతము లేని సనాతన, ఆదియు అంతము లేని సనాతన, సర్వోత్తముని స్వరూపముతో మేను దాచెను మోహన రూపము, మేను దాచెను మోహన రూపము, మేరు నామ సుధాయి నిదురించి ఓ జీవా కదలిరా అదనిది విడబోయి, నిదురించి ఓ జీవా అనువనుచుచును విశ్వముని ప్రభువు, అనువనువనతావసించుచును విశ్వముని ప్రభువు, లోకోతారణకు లోకేశ్వరుడే మానవుడే మై వెలిసెనుగా, లోకోతారణకు లోకేశ్వరుడే మానవుడే మై వెలిసెనుగా, సంకుచితాత్మతో వంచనగాక, సంకుచితాత్మతో వంచనగాక, స్థిర చిత్తముతో కనుమా నిదురించే ఓ జీవా కదలిరా అదనిది విడబోయి, నిదురించే ఓ జీవా. సో జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. మంచి సంకేతం చేశారు. జై బాబా. లక్ష్మీ పనేశ్వరరావు సంకేతం చేయాలండి. లక్ష్మీ పనేశ్వరరావు. జై బాబా అండి. లక్ష్మీ పనేశ్వరరావు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అరుదించినది అవతారము, అవని నేడు మన కోసము, అరుదించినది అవతారము, అవని నేడు మన కోసము, మౌనావతారమై ప్రేమ స్వరూపమై, మౌనావతారమై ప్రేమ స్వరూపమై, ఎదలందు నిలచి మనసులను దోచి మానవులందరిని మేలు కలపగా, అరుదెంచినది అవతారము, అవని నేడు మన కోసము, సద్గురుల పిలుపున అరుదించెను, శర్యార్జి సుతునిగా జనించెను, సద్గురుల పిలుపున అరుదించెను, శర్యార్జి సుతునిగా జనించెను, సద్గురుల సాంగత్యమును చేసెను, సద్గురుల సాంగత్యమును చేసెను, అవతారునిగావని భాసిల్లెను, అరుదెంచినది అవతారము, అవని నేడు మన కోసము, మౌనావతారమై ప్రేమ స్వరూపమై, ఎదలందు నిలచి మనసులను దోచి మానవులందరిని మేలు కలపగా, అరుదెంచినది అవతారము,
అవనిని నేడు మన కోసము అనుచరులతో అవని చరించుచు అనువైన శిక్షణ నేడుంచెను అనుచరులతో అవని చరించుచు అనువైన శిక్షణ నేడుంచెను ప్రేమించి ప్రియతమునిగా నిలిచెను ప్రేమించి ప్రియతమునిగా నిలిచెను మేహేరు బాబాగా కీర్తింపబడెను మేహేరు బాబాగా కీర్తింపబడెను అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము మౌనావతారమై ప్రేమ స్వరూపమై ఎదలందు నిలిచి మనసులను దోచి మానవులందరిని మేలు కలపగా అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము దేవుని నిజ భాష మౌనం బేయనుచు మాటలతో తనకు పని లేదు అనుచు దేవుని నిజ భాష మౌనం బేయనుచు మాటలతో తనకు పని లేదు అనుచు మౌనమును దాల్చి సంజ్ఞలను చేసి మౌనమును దాల్చి సంజ్ఞలను చేసి సృష్టి మర్మమును మనిషి గమ్యమును సప్త సత్యములను చాటి చెప్పగా అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము మౌనావతారమై ప్రేమ స్వరూపమై ఎదలందు నిలచి మనసులను దాచి మానవులందరిని మేలు కలపగా అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ అప్పారావు స్పీచ్ కొనసాగించాలండి. జయబాబు సార్. జై బాబా. సార్ మీ తర్వాత మీరు కాదు, రామకృష్ణ గారు స్పీచ్ అయ్యాక మీరు పాడదు కానీ ఆఫ్టర్ స్పీచ్ మీ సాంగ్ ఉంటుంది సార్. ఓకే. అప్పారావు గారు వీడియో ఆన్ అయింది, మీరు వీడియో తీసి ఆపేయండి. జై బాబా అప్పారావు. జయబాబు అండి. ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. మనం హవే మాస్టర్ వర్క్స్ చదువుతున్నాం. దాంట్లో సప్లిమెంట్ లో ఒబీడియన్స్ గురించినటువంటి ఆమె అన్ని సంకలనం చేసి చెప్పినటువంటి సంఘటనలు చదువుకుంటూ ఉన్నాం. పోయినసారి నానాకేది చదువుకున్నాం. ఇప్పుడు బాబా చెప్పినటువంటి మంజిల్ బంగ్లో నాసిక్ 1937లో బాబా చెప్పినటువంటి ఒక సందేశం, అది ఒబీడియన్స్ గురించిన సందేశము. సమర్థ రామదాస్ ఆయన శిష్యుల గురించి చెప్తూ వచ్చారు బాబా. ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా యూ విల్ రీడ్ ఆఫ్ సెయింట్ రామదాస్, మాస్టర్ ఆఫ్ శివాజీ మహారాజుకి గురు అయినటువంటి సమర్థ రామదాస్, ఆయన గురించి బాబా చెప్తున్నారు. హిస్టరీ, భారతదేశ చరిత్రలో ఆయన గురించి మీరు చదివే ఉంటారు అని బాబా వాళ్ళకు చెప్తూ, శివాజీ వాజ్ ఎ వెరీ గ్రేట్ warrior king who established and built up the Maratha Empire, and tradition has it
నెవర్ లాస్ట్ ఎ బ్యాటిల్. శివాజీ గురించి మరి బాబా స్వయంగా చెప్పటం మనం విన్నాం. శివాజీ మినీ అవతార్ అని చెప్పారు బాబా. ఏదో ఒక పర్టికులర్ పర్పస్ కోసము అవతార కాలం 1400 సంవత్సరాలు ఉన్నప్పుడు మధ్యలో ఈ మినీ అవతారాలు రావటం ఉంటుంది అని బాబా చెప్తూ శివాజీ ఒకటి, తర్వాత మన శంకరాచార్యుల వారి గురించి కూడా ఇది బాబా చెప్పటం జరిగింది. ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన మెయిన్ ఏమిటి అంటే ఈ మొహమ్మదీయ ఇన్వేడర్స్ ఇండియా మీదికి దండెత్తి వచ్చి వారి సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ చేసిన దౌర్జన్యాలకు ప్రతిగా ఆయన యుద్ధాలు చేయటం జరిగింది శివాజీ మహారాజు. ఆయన నెవర్ లాస్ట్ ఏ బ్యాటిల్. మరి ఆయన మినీ అవతారం అయిన తర్వాత ఆయన ఎలా ఏ రకమైనటువంటి ఎంతమంది ఆయన మీదికి వచ్చినా వాళ్ళ సైన్యం చాలా అధికంగా ఉన్నా ఈయన సైన్యం తక్కువగా ఉన్నా తుదకి యుద్ధంలో ఆయనదే విజయం అయ్యేదట. ఎప్పుడు ఏ యుద్ధంలో ఓడిపోలేదు శివాజీ మహారాజ్. హీ బికేమ్ ఏ ఫాలోయర్ అండ్ డిసైపుల్ ఆఫ్ రామదాస్. ఆయన ఈ సమర్థ రామదాస్కి శిష్యుడైపోయాడు, అయి ఆయనకు సమర్పించుకున్నాడు తను తాను. హీ గేవ్ ద హోల్ ఆఫ్ హిజ్ కింగ్డమ్ టు రామదాస్. ఆయన ఇలా గెలిచి ఏర్పాటు చేసిన మరాఠా సామ్రాజ్యాన్ని సమర్థ రామదాసు పాదాల చెంత అర్పించుకున్నాడు. హూ గేవ్ ఇట్ బ్యాక్ అండ్ టోల్డ్ హిమ్ హీ హ్యాడ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్ అగైన్. అయితే సమర్థ రామదాసు ఎప్పుడైతే తన శిష్యుడైన శివాజీ తనకు ఆయన స్థాపించినటువంటి మరాఠా సామ్రాజ్యాన్ని కూడా తన పాదాల చెంత అర్పణ చేసుకున్నాడో ఆ సామ్రాజ్యాన్ని అతనికి తిరిగి మళ్ళీ ఇస్తూ సమర్థ రామదాస్ చెప్పారట, హీ హ్యాడ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్ అగైన్. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు ఎలా పాలించావో ఆ మరాఠా సామ్రాజ్యాన్ని ఇప్పుడు నువ్వు అలాగే పాలించు. కానీ ఎలా? నాట్ యాజ్ బిలాంగింగ్ టు హిమ్ బట్ యాజ్ బిలాంగింగ్ టు రామదాస్ హిజ్ మాస్టర్. ఇంతవరకు నువ్వు నీ సామ్రాజ్యాన్ని నువ్వే స్థాపించావు, ఇది నాది అనే భావనతో ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించావు. కానీ ఇక్కడి నుంచి అది నువ్వు నాకు సమర్పించావు కాబట్టి ఇప్పుడు అది నాదైంది. కాబట్టి నేటి నుంచి నువ్వు ఆ సామ్రాజ్యాన్ని ఇంతకుముందు పరిపాలించినట్టుగానే పరిపాలించు. కానీ ఇప్పుడు మాత్రం నీ భావన ఎలా ఉండాలి అంటే, ఇది నా గురువైన సమర్థ రామదాసు యొక్క సామ్రాజ్యము, ఆయన ప్రతినిధిగా నేను దీన్ని పరిపాలిస్తున్నాను, ఇది నాది కాదు అని పరిపాలించు అని రామదాసు శివాజీకి చెప్పారు. రామదాస్ హ్యాడ్ అనదర్ డిసైపుల్ కాల్డ్ కళ్యాణ్. రామదాస్ దగ్గర కళ్యాణ్ అనేటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈయన గురించి. ఏ వెరీ రేర్ స్పెసిమన్ ఆఫ్ ఏ డిసైపుల్. శిష్యులందరిలోకి చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. హీ నెవర్ మెడిటేటెడ్. ఆయన మిగిలిన శిష్యుల్లాగా ధ్యానం చేసేవాడు కాదు. నెవర్ ప్రాక్టీస్డ్ ఎనీ ఆస్టరిటీస్. ఏ సాధనలు చేయలేదు. బట్ జస్ట్ డిడ్ వాట్ హిజ్ మాస్టర్ సే. తన గురువు గారు ఏం చెప్తే అది చేసేవాడు. కానీ మిగిలిన శిష్యులందరూ చేసినట్టుగా సాంప్రదాయబద్ధంగా ధ్యానం కానీ సాధనా కార్యక్రమాలు కానీ ఏవి చేసేవాడు కాదు. ఇఫ్ టోల్డ్ టు గెట్ అప్ హీ గాట్ అప్. ఒరే నాయన లేరా అన్నాడు, వెంటనే లేచేవాడు. ఎందుకు గురువుగారు నన్ను ఎందుకు లేమ్మన్నారు అనే ప్రశ్న కూడా ఆయన మనసులో వచ్చేది కాదు. ఇఫ్ టోల్డ్ టు ఈట్ ఆర్ ఓవర్ ఈట్, టు ఫాస్ట్ ఆర్ నాట్ టు ఫాస్ట్, హీ వుడ్ డూ ఇట్. ఆయన ఏం చెప్పినా, అది తినరా అని, అది సమయం కాకపోయినా తింటాడు. ఇంకా తినరా, కడుపు నిండినా తింటాడు. నువ్వు ఈరోజు ఉపవాసం చెయ్యాలి అంటే ఉపవాసం చేస్తాడు. ఈరోజు నువ్వు ఉపవాసం చెయ్యకూడదు అంటే, ఆ రోజు అందరూ ఉపవాసం చేస్తున్నారు అనుకోండి, నువ్వు ఉపవాసం చేయకూడదు అంటే తినేసేవాడు. హీ వుడ్ డూ ఇట్ ఆల్వేస్ జస్ట్ యాజ్ హీ వాస్ టోల్డ్. ఆయనకు ఒకటే, గురువు గారు ఏది చెప్పితే అది చెయ్యటమే. శివాజీ థాట్ హిమ్సెల్ఫ్ ద చీఫ్ ఆఫ్ రామదాస్ డిసైపుల్స్.
రామదాసుకు ఉన్న శిష్యులందరిలో కూడా ముఖ్యమైన శిష్యుడు శివాజీనే. అలా శివాజీ అనుకునేవాడట. వన్ డే టు బ్రేక్ డౌన్ హిజ్ ఈగో, అలాంటి శివాజీ ఆ అభిప్రాయాన్ని తేట తెల్లం చేయటానికి, అది సరి అయినది కాదు అని ఆయనకు చెప్పడానికి రామదాస్ గారు ఏం చేశారంటే, సడన్లీ సేడ్ వెన్ ద సన్ వాస్ షైనింగ్ హైలీ బ్రైట్లీ, మధ్యాహ్నం సూర్యుడు బాగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు, అప్పుడు ఇట్ ఈజ్ నౌ ఎ డార్క్ నైట్ అన్నాడు. మిట్ట మధ్యాహ్నం పూట రామదాసు గురువు గారు అన్నారు, అబ్బా ఎంత చీకటైన రాత్రి వచ్చేసింది అన్నాడు. కళ్యాణ్ షేడ్, ఎస్ మాస్టర్, ఇట్ ఈస్ ఎ డార్క్ నైట్. వెంటనే ఏం తడుముకోకుండా, దాని గురించి ఏ రకమైనటువంటి రెండవ ఆలోచన మనస్సులో లేక ఆయన కళ్యాణ్ ఏమన్నాడు, అవును గురువు గారు, ఇది చాలా చీకటి రాత్రి అన్నాడు. శివాజీ సేడ్, ఎస్ ఇట్ మస్ట్ బి ఏ డార్క్ నైట్ వెన్ యూ సే సో. శివాజీ కూడా అన్నట, అవును ఇది నిజంగా ఈ చీకటి రాత్రే అయి ఉంటుంది, ఎందుకంటే అది మీరు చెప్తున్నారు గనక అన్నాడు. అంటే అక్కడ కొంచెం ఆయన మనస్సు బుద్ధి పనిచేశాయి. కళ్యాణ్కి మనస్సు బుద్ధి ఏవి పనిచేయాలి. ఏ థర్డ్ డిసైపుల్ థాట్, శివాజీ కాకుండా ఇంకొక మూడవ శిష్యుడు అతను అన్నట, ఇట్ ఈస్ నాట్ ఎ డార్క్ నైట్ బట్ వీ విల్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ డార్క్ నైట్ ఇఫ్ యూ సే సో. అతను అన్నట చాలా తెలివిగా, చాలా ఇదిగా, ఇది ఇప్పుడు మీరు అన్నారు కానీ, ఎందుకంటే సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు కనుక ఇది చీకటి రాత్రి అయితే కాదు, కానీ మీరు చెప్పుతున్నారు గనక ఇది చీకటి రాత్రి అని మేము అంగీకరిస్తాము అన్నాడు. అంటే అక్కడ బుద్ధి పనిచేసింది, మనస్సు పనిచేసింది, గురువు గారి ఆదేశానికి జోడించి అలా చెప్పాడు. నౌ లుక్ ఎట్ దీస్ 3 స్టేట్మెంట్స్. ఈ 3 రకాలైన శిష్యులు చెప్పిన 3 ఆ గురువు గారి ఆదేశానికి ఇచ్చినటువంటి వివరణ చూడండి అని చెప్తూ, ఫస్ట్ కళ్యాణ్ సా ఇట్ వాజ్ డే బట్ హిజ్ మైండ్ టోల్డ్ హిమ్ యు ఆర్ ఇల్యూజన్డ్, ఇట్ ఈస్ డార్క్. ఫస్ట్ గురువు గారు ఎప్పుడైతే అబ్బా చీకటి రాత్రి ఎంత చీకటిగా ఉంది అన్నాడు మిట్ట మధ్యాహ్నం, అప్పటి వరకు కళ్యాణికి అది మిట్ట మధ్యాహ్నమే ప్రకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే గురువు గారు అబ్బా ఎంత చీకటి రాత్రి అని అన్నాడో, అప్పుడు కళ్యాణ్ యొక్క మనసు చెప్పిందట, ఒరేయ్ నువ్వు వెలుగు కనబడుతుందని అనుకున్నావు, అది కాదు, అది మాయా, గురువు గారు చెప్పిందే కరెక్టు, నువ్వు చూసేది మాయా. ఎస్ యు ఆర్ ఇల్యూజన్డ్, నువ్వు భ్రాంతిలో పడ్డావు, ఇట్ ఈస్ డార్క్. He completely believed it to be dark, although he thought it was day. అయితే అతను కళ్ళతోని అంతవరకు సూర్యుడిని చూసినా కూడా గురువు గారు ఎప్పుడైతే చెప్పాడో అది అతనికి పూర్తి రాత్రి అయిపోయింది, ఎందుకంటే అతని విశ్వాసం అంత ఉన్నతంగా ఉంది. ఏ వెరీ రేర్ టైప్ ఆఫ్ ఫెయిత్, ఆయన యొక్క విశ్వాసము చాలా అరుదైనటువంటి విశ్వాసం, అంత ఉన్నతమైన విశ్వాసం. శివాజీ టు సా ఇట్ వాజ్ డే లైట్, శివాజీ కూడా చూశాడు అది మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు. బట్ హిజ్ మైండ్ సేడ్ ఇట్ ఈస్ డే బట్ ద మాస్టర్ విషెస్ ఇట్ టు బి అండర్స్టూడ్ ఇట్ ఈస్ ఎ డార్క్ నైట్, సో వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. అది మరి బయటికి చూడటానికైతే మిట్ట మధ్యాహ్నమే సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, కానీ ఎప్పుడైతే గురువు గారు చెప్పారో ఇది చీకటి రాత్రి అన్నాడో, మనం దాన్ని అంగీకరించాలి అని శివాజీ అనుకున్నాడు. ది థర్డ్ డిసైపుల్ థాట్ ది మాస్టర్ ఈజ్ ఫూలింగ్ అస్. మిట్ట మధ్యాహ్నం పూట చీకటి రాత్రి అంటే ఏంది, ఆయన మనను పిచ్చివాళ్ళలాగా చేస్తున్నారు, అయినా పర్వాలేదు, సో వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్, అయినా పర్వాలేదు, మనం దాన్ని అంగీకరించాలి. అది మూడో వాడు. దిస్ ఇల్లస్ట్రేట్స్ ద 3 types ఆఫ్ ఒబీడియన్స్. గురువు గారి మాటను దానికి విధేయులుగా ఉండి ప్రవర్తించటంలో ఈ ముగ్గురివి 3 రకాలైనటువంటి ఉదాహరణలుగా తీసుకోవచ్చు. దేర్ ఆర్ మెనీ హూ యూజ్ కామన్ సెన్స్ ఇన్ ఒబేయింగ్ టైప్ 3. ఈ 3 రకాల్లో 3వ రకం ఏమిటి అంటే,
గురువు గారి ఆదేశాన్ని పాటించటంలో విధేయులుగా ఉండటంలో వారి కామన్ సెన్స్, అరే నీకు కామన్ సెన్స్ లేదా అంటారు. అంటే ఇప్పుడు గురువు గారు అబ్బా చీకటి రాత్రి అన్నాడు అనుకోండి, చీకటి రాత్రి అంటే కామన్ సెన్స్ లేదురా, సూర్యుడు అంత బాగా ప్రకాశిస్తున్నాడు అని ఎవరన్నా అన్నారనుకోండి, దానికి ఎలా చెప్తారు? అందుకని వీళ్ళు కామన్ సెన్స్ను వాడి, బట్ ఈవెన్ సచ్ ఒబీడియన్స్ ఈజ్ ఓన్లీ ఫౌండ్ ఇన్ ఏ ఫ్యూ. అయితే వాళ్ళ యొక్క బుద్ధిని, వాళ్ళ యొక్క కామన్ సెన్స్ను దాంట్లో పెట్టి దానికి అనుగుణంగా వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. కానీ ఓన్లీ అటువంటి అలా స్వీకరించే దాన్ని ఒప్పుకునే వాళ్ళు కూడా కొద్దిమందే ఉంటారు, చాలా మంది ఉండరు. ఓన్లీ వెరీ రేర్లీ విల్ యూ ఫైండ్ విల్లింగ్ ఒబీడియన్స్. ఈ మూడిట్లో కళ్యాణ్ చూపించే విధేయత లాంటి విధేయత ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వెరీ రేర్లీ విల్ యూ ఫైండ్ విల్లింగ్ ఒబీడియన్స్. దాన్ని విల్లింగ్ ఒబీడియన్స్ అంటే ఆ గురువు గారి మాటతో మమేకం అయిపోతాడు, వాడు తాదాత్మ్యం చెందిపోతాడు అనమాట. యూ విల్ ఆల్వేస్ ఫైండ్ మెనీ. ఇక్కడ ఇలా వాడు ఒప్పుకోవటమే కాదు, లోపలికి వెళ్ళి లాంతరు కూడా వెలిగించి తెచ్చాడు అనే అటువంటి విషయం మనం చదువుకున్నాం ఇంతకుముందు. యూ విల్ ఆల్సో ఫైండ్ మెనీ హూ డు నాట్ ఒబే. చాలా మంది అసలు గురువు గారి ఆదేశాన్ని అది వాళ్లకు సౌకర్యంగా ఇష్టంగా లేకపోతే దాన్ని అమలు చేయరు. దే ఆర్ జస్ట్ డివోటెడ్. ఇది ఏ రకం అంటే కేవలం భక్తులు మాత్రమే. భక్తులు భగవంతుడి దగ్గరికి ఎందుకు పోతారు? వాళ్ళ కోసమే. వాళ్ళకు కావాల్సింది ఇచ్చినంతసేపు ఆ భగవంతుడు వాళ్ళ భగవంతుడు. కావాల్సింది ఇవ్వకపోతే, వాళ్ళు కోరుకున్నది జరగకపోతే, ఈ దేవుని దగ్గర ఇంతవరకు జరిగింది కానీ ఇప్పుడు జరగటం లేదు, ఆయన మహిమ పోయిందో ఏమో, అక్కడెక్కడో కొత్త దేవుడు వచ్చాట, అక్కడికి పోదాం అని అక్కడికి వెళ్ళిపోతారు. అది భక్తుల యొక్క కేటగిరీ, భక్తుల యొక్క రకం. దే వర్షిప్ బట్ డూ నాట్ ఓవే. వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు. ఎందుకు? వాళ్ళ కోరికలు తీరటం కోసం. కానీ ఆయన భగవంతుడు చెప్పింది మాత్రం, ఆ గురువు గారు చెప్పింది మాత్రం, ఏ గురువును అనుసరిస్తారో ఆ గురువు చెప్పింది చేయరు వాళ్ళు. ఈజ్ ఇట్ క్లియర్? ఒబీడియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డివోషన్. భక్తి కంటే విధేయత చాలా ముఖ్యము. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ అన్విల్లింగ్లీ. పోనీ అది ఏదో చెప్పాడని ఆముదం తాగిన మొహంతో చేసే ఒబీడియన్స్ అని బాబా చెప్పాడు అంటే అన్విల్లింగ్లీ, ఇష్టం లేకపోయినా గురువు గారు చెప్పారు కదా చేయాలి. ఇక్కడ మూడో రకంలో, రెండో రకంలో శివాజీ గారిని మిగిలిన మూడవ రకమైన శిష్యులను చెప్పారు కదా, వాళ్ళు గురువు గారు చెప్పారు మనం పూజ చేయటానికి అన్నా కూడా ఆయన గురువు గారు కనుక ఆయన చెప్పారు కనుక మనం అంగీకరించాలి అని. అది అన్విల్లింగ్లీ. It counts for a great deal because afterwards in the process duality vanishes and responsibility falls upon one person, the master. ఇక్కడ భక్తి కంటే విధేయత చాలా ముఖ్యం అని చెప్తూ, అది ప్రారంభంలో ఇష్టం లేకుండా చేసినా అది పరిగణనలోనికి వస్తుంది. ఇట్ కౌంట్స్ ఫార్ ఏ గ్రేట్ డీల్. ఎందుకంటే రాను రాను కొంతకాలం తర్వాత అది దాంట్లో ద్వంద్వము అనేది లేకుండా పోతుంది. ద్వంద్వం ఏమిటి? గురువుగారు చెప్పారు ఆయన వేరు, నేను చెయ్యాలి, నేను వేరు, అది వేరు, ఇది వేరు. కాబట్టి ఇక్కడ ద్వంద్వాలు, ఆయన వేరు నేను వేరు అనేది ద్వంద్వం. ఇక్కడ ఇలాంటి ఇష్టం లేకుండా గురువు గారి ఆదేశాలను పాటిస్తూ విధేయత చూపించినా కూడా, అయిష్టంగా చూపించినా కూడా కొద్ది రోజుల తర్వాత ఈ ద్వంద్వము అనేది లేకుండా పోతుంది. డ్యుయాలిటీ వానిషెస్. డ్యుయాలిటీ లేకుండా పోతుంది. డ్యుయాలిటీ లేకుండా పోతుందంటే అర్థం ఏంటి? గురువు గారు వేరు, నేను వేరు. గురువు గారు చెప్పారంటే అది అయిపోతుంది. ఈయనలో ఉండే మనస్సు గురువు గారి మనస్సుతో ఏకీభవిస్తుంది, దాంట్లో కలిసిపోతుంది. ఈయన మనసు వేరుగా పనిచేయదు కాబట్టి, వేరుగా పనిచేయదు కాబట్టి గురువు గారి ఇచ్చే ఈయన ఇచ్చే అయిపోతుంది. అక్కడ అలా ద్వంద్వము అనేది లేకుండా పోతుంది. ది వన్ యు ఒబే, ఇఫ్
హీ టెల్స్ యూ టు గెట్ అప్, యూ మస్ట్. నేను లేరా బాబు లేచి నిలబడు అన్నారనుకోండి, ఎందుకు ఏమిటి అని లేకుండా లేచి నిలబడతావు నువ్వు. ఇఫ్ హీ కాల్స్ యూ, యూ మస్ట్ గో. ఆయన నిన్ను పిలిస్తే ఎక్కడున్నా నువ్వు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. లవ్ ఈజ్ ఈవెన్ హయ్యర్ దాన్ ఒబీడియన్స్. ఇక్కడ ఒబీడియంట్ గా ఉండే అటువంటి ప్రేమ ఒబీడియన్స్ కంటే కూడా గొప్పది. ఇన్ రియల్ లవ్, దాన్నే నిజమైన ప్రేమ, అసలైన ప్రేమ అంటారు. నాట్ ఆర్డినరీ లవ్, మామూలు ప్రేమ కాదు. లవ్, ఒబీడియన్స్ అండ్ డివోషన్ ఆర్ ఇన్హెరెంట్. అలాంటి ఉన్నతమైనటువంటి ప్రేమలో, ఉన్నత స్థాయికి చెందిన ప్రేమలో విధేయత, భక్తి, సర్వార్పణ అన్ని దాంట్లో ఇమిడి ఉంటాయట. సచ్ లవ్ గివ్స్ లైఫ్. అలాంటి ప్రేమ నిజమైన జీవితాన్ని ఇస్తుందట. బాడీ, శరీరాన్ని ఇస్తుంది. సోల్, ఆత్మను. ఒబీడియన్స్ అండ్ డివోషన్ ఆర్ ఇన్హెరెంట్. అయితే ఒబీడియన్స్ విధేయత, అండ్ డివోషన్ అంటే భక్తి, ఆర్ ఇన్హెరెంట్. ఇవన్నీ కూడా అలాంటి ప్రేమలో ఇమిడి ఉంటాయి. సచ్ లవ్ గివ్స్ లైఫ్, బాడీ, సోల్, ఆల్ టు ది బిలవెడ్. అలాంటి ప్రేమ, ఉన్నతమైనటువంటి ప్రేమలో ప్రేమికుడు తన సర్వస్వాన్ని తన ప్రియతముడికి అర్పించేసుకుంటాడు. జీవితము, శరీరము, ఆత్మ అన్ని సమర్పించుకుంటాడు. ఇందాకే సమర్థ రామదాస్కు శివాజీ మహారాజ్ తన సామ్రాజ్యాన్ని, మరాఠా సామ్రాజ్యాన్ని సమర్పిస్తే ఆయన అన్నాడు, నా ప్రతినిధిగా దాన్ని ఇంతకు ముందు లాగానే పరిపాలించు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇప్పుడు అది నీది కాదు, నాది. దిస్ లవ్ ఈజ్ హయ్యర్ దాన్ బోత్ ఒబీడియన్స్ అండ్ డివోషన్. ఇలాంటి ప్రేమ, ఏ ప్రేమలో విధేయత, భక్తి అన్నీ కలిపి ఉన్నాయో అలాంటి ప్రేమ ఒబీడియన్స్ కంటే, భక్తి కంటే ఉన్నతమైనది. ది నెక్స్ట్ స్టెప్ టు దిస్ లవ్ ఈజ్ యూనియన్. అలాంటి ఉన్నతమైనటువంటి ప్రేమ లభించిన తర్వాత ఇక ఆ తర్వాత మెట్టు ఏమిటి అంటే భగవంతునిలో ఐక్యం అయిపోవడమే. ఈ విషయాన్ని బాబా మంజిల్ బంగ్లో, నాసిక్లో ఫిబ్రవరి 9, 1937లో చెప్పటం జరిగింది. నెక్స్ట్ మెహర్ బాబా రంజు అబ్దుల్లాకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లో చెప్పిన ఒక సందేశం. వెన్ ఐ ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ యూ టు బేద్ ఏ లెప్పర్, బాబా రంజు అబ్దుల్లాకు చెప్తున్నాడు, నేను ఎప్పుడైనా మీలో ఎవరినైనా ఒక కుష్టు వ్యాధి వాడికి స్నానం చేయించండి అని అడిగినట్లయితే, యు ఆర్ డూయింగ్ ఇట్ సర్వ్స్ ఏ డ్యూయల్ పర్పస్. మీరు దాన్ని అలాగే నేను చెప్పినట్టు చేసినట్టయితే అది 2 రకాల ప్రయోజనాలకు దారి తీస్తుంది. ఇన్ ది ఫస్ట్ ప్లేస్, యు ఆర్ ట్రైన్ టు ట్యాకిల్ డిఫికల్ట్ అండ్ డిసగ్రియబుల్ వర్క్. ఒకటి, దాంట్లో 2 ప్రయోజనాలు. ఒక ప్రయోజనం ఏమిటి అంటే కుష్టు వాళ్ళకి దగ్గరికి పోవటానికే ఎవరు అంగీకరించరు. మామూలుగా ఎప్పుడైతే కుష్టువాది మహారాష్ట్రలో బాగా ప్రబలి ఉండిందో కుష్టువాళ్ళని ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. వేరే బయట ఉన్నటువంటి అవుట్ హౌజులలో, కుష్టాలలో, పశువులను కట్టేసే కుష్టాలలో అక్కడ పెట్టేవారు వాళ్ళని. అయితే అలా ఉన్న ఆ కుష్టు వ్యాధిగ్రస్తులకు స్నానం చేయించటానికి మీరు సిద్ధంగా నేను చెప్పింది చేసినప్పుడు మొదటి ప్రయోజనము, మీరు అలాంటి మీకు అయిష్టమైనటువంటి పనిని చేయటం అనేది నేర్చుకుంటారు. విచ్ అల్టిమేట్లీ ఫ్రమ్ ద స్పిరిచువల్ స్టాండ్ పాయింట్ రిజల్ట్స్ ఇన్ ది గ్రాడ్యువల్ ఎలిమినేషన్ ఆఫ్ ది ఈగో. ఇక రెండవ ప్రయోజనం ఏమిటి అంటే మీలో నేను కుష్టు వ్యాధి వాళ్ళ దగ్గరికి వెళ్తానా, చీచి అసహ్యమైన వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కంపు కొడుతుంది, ఆ కుష్టు వ్యాధి నాకెక్కడ అంటుకుంటుందో అనే అటువంటి మన అహంకారం ఉంటుందే, ఆ అహంకారం లేకుండా పోతుందట రెండవ ప్రయోజనం. అండ్ సెకండ్లీ, ది హ్యాబిట్ ఆఫ్ ఒబేయింగ్ మై ఆర్డర్ సింప్లిసిట్లీ అండ్ అన్క్వశ్చనింగ్లీ ఈజ్ డెవలప్డ్. ఇక్కడ మొదటి దాంట్లో అయిష్టమైన దాన్ని చేసి మీ అహంకారాన్ని లేకుండా తగ్గించుకునే ప్రయత్నం, మొదటి ప్రయోజనం జరుగుతుంది. రెండవ
ప్రయోజనంలో హ్యాబిట్ ఆఫ్ ఒబేయింగ్ మై ఆర్డర్ సింప్లిసిటీ అండ్ అన్క్వశ్చనింగ్లీ ఈజ్ డెవలప్. దీనివల్ల మీకు ఇక నేనేది చెప్పినా కూడా ఎందుకు ఏమిటి అనే ప్రశ్నతో పని లేకుండా వెంటనే తూచా తప్పకుండా అమలు చేయటం మీకు ఒక అలవాటుగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, if I ask you to observe silence, and if you have had sufficient grounding in the matter of obeying me unquestioningly, no other extraneous considerations will deter you from undertaking the task. నేను మీకు సైలెన్స్ ఉండండి, మౌనం పాటించండి అని చెప్పాను అనుకోండి, దానికి మీరు సంసిద్ధంగా ఉన్నట్టయితే, దాన్ని మీరు మీ అలవాటుగా చేసుకున్నట్టయితే, ఇప్పుడు మనందరం ఎలా అయితే 10th జూలై నాడు మౌనం పాటిస్తాం, అలా మీరు దాన్ని ఒక అలవాటుగా చేసుకున్నట్టయితే, ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఒబేయింగ్ అంటే నా విధేయతలో మీకు చాలా అనుభవం కలిగి గురువు గారు చెప్పినట్టు చెయ్యాలి అనే అటువంటి కృత నిశ్చయం మీలో ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు obeying me in the matter of obeying me unquestioningly, no other extraneous considerations will deter you from undertaking the task. ఇంకా ప్రపంచంలో ఏ ఇతర బలమైన కారణమైనా కూడా నా ఆదేశాన్ని పాటించటంలో మీకు అవరోధంగా ఉండదు. Also, as you are near to me and connected with me, your observance of fast and silence or bathing of a leper, etc., will affect the whole range of your work for me. అలాగే కాకుండా మౌనం చేయమన్నా, ఉపవాసం చేయమన్నా, తర్వాత ఒక కుష్టువాడికి స్నానం చేయించమని ఇలాంటి ఆదేశాలు నేను ఏవి ఇచ్చినా కూడా అది మీరు నా కోసము పనిచేసే అటువంటి పద్ధతిలో చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది రంజు అబ్దుల్లాకి బాబా చెప్పింది, 1959లో అవేకనర్లో ప్రింట్ అయింది. ఇప్పుడు కిట్టి దేవి 20 years with మెహర్ బాబా అనే పుస్తకంలో చెప్పినటువంటిది. బాబా వాంట్ us that continually thinking of how to get rid of the ego and how to merge into the infinite is a hindrance rather than a help. ఇప్పుడు మనం అహమే ఇహమున శత్రువు నాకని ఒక పాఠం చదివాం. అహంకారమే మనకు ఆధ్యాత్మిక మార్గంలో మొదటి శత్రువు. ఇందాక బాబా కూడా చెప్పారు అహంకారాన్ని ఎలా వదిలించుకుంటారు మీరు అనేది. సో మీరు అదే పనిగా ఎప్పుడూ నిరంతరాయంగా నేను అహంకారాన్ని ఎట్లా వదిలించుకోవాలి అనే అటువంటి ఆలోచనే మీ మనసును తొలిచి వేస్తూ ఉంటే, హౌ టు మెర్జ్ ఇన్ టు ది ఇన్ఫినిట్, అట్లా అయితే కానీ నేను అనంతత్వంతో ఏకం కాలేను అనేది ఈజ్ ఎ హిండ్రాన్స్ రాదర్ దాన్ ఏ హెల్ప్. అలా అది ఆ అహంకారాన్ని ఎట్లా వదిలించుకోవాలి అనే అటువంటి చింత మీలో చోటు చేసుకున్నట్టయితే అది మీకు సహకారిగా ఉండదు, మీకు అది ఒక అవరోధంగానే ఉంటుంది. అలాంటి ఆలోచన బెటర్ దాన్ దిస్ అండ్ సేఫర్ ఈజ్ టు మెర్జ్ ఇన్ మై ఆర్డర్స్, డూ యాజ్ ఐ సే. దానికి బదులు ఒక్కటే ఒక నిర్ణయం చేసుకోండి, బాబా ఎలా చెప్తే అలా చేసేయాలి. అది ఎందుకు ఏమిటి అని అడగకుండా బాబా ఏం చెప్తా చేయటమే మన ధర్మము, మన కర్తవ్యము అనేది మీరు దాన్ని మీ పద్ధతిగా తయారు చేసుకుంటే అయిపోతుంది. ఒబే ఇన్స్టాంట్లీ, ఆ విధేయత అనేది వెంటనే చేయాలి, మళ్ళీ దానికి టైం తీసుకోకూడదు. బాబా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి గని ఎప్పుడు గనికి చనువు కదా బాబాతో, ఏదో మాట్లాడితే వెంటనే అక్కడ కైకోబాద్ ఉన్నాడు. బాబా అన్నాడు, లాగి ఒక పెద్ద లెంపకాయ కొట్టేయి, గనీని లాగి కొట్టేయి అన్నాడు. అనగానే ఆయన అట్లాగే ఉన్నాడు, కొట్టకుండా బాబా తిరిగి అన్నాడు, బాబా ఆయన చాలా సీనియర్ మెంబర్, మీ స్కూల్ మేట్ కూడా కదా, కొడితే బాధపడతాడేమో అన్నాడు. బాబా చాలా సీరియస్ అయిపోయినాడు. ఇదేంటి, నువ్వు అతన్ని కొట్టలేదు సరి కదా, నా ఛాతీ మీద కొట్టావు అన్నాడు బాబా.
అదెట్లా బాబా మీ ఛాతి మీద ఎట్లా కొట్టాను? అవును కదా, నేను స్వయంగా చెప్పాను గనీని కొట్టమన్నాను. నీకు గని మీద వచ్చినటువంటి ఆలోచన నా మీద రాలేదే. బాబా చెప్పాడు కాబట్టి చెయ్యాలి అనే ఆలోచన రాకుండా గని బాధపడతాడేమో అనే ఆలోచన వచ్చిందేంటి? నా విధేయతలో నేను చెప్పింది చెప్పినట్టు చేయటంలో అది నీకు అడ్డేలా వచ్చింది? అందుకని నువ్వు నా ఛాతీ మీద కొట్టావు అన్నాడు. అప్పుడు వెంటనే బాబా ఆదికే ఇరాన్ని అడిగాడు. అది నేను ఒకవేళ కైకోవారిని అడిగినట్టుగా నిన్ను అడిగితే నువ్వేం చేసేవాడు? బాబా మీరు ఒకటి కొంటుంటే నేను 2 కొట్టేవాడిని అన్నాడు. అప్పుడు మళ్ళీ వెంటనే గని వైపు తిరిగి బాబా అడిగాడు గనీని, గని ఇదిగో కైకోబాల్ అంటున్నాడు, నువ్వు బాధపడతావేమో అని కొట్టలేదట, నేను కొట్టమంటే మరి నువ్వేమంటావు? ఆయన కొడితే నువ్వు బాధపడేవాడివా అన్నాడు. అంటే అప్పుడు గని అన్నాడు, అది మీ ఆదేశం కదా బాబా, నేను ఎట్లా బాధపడతాను అన్నాడు. అప్పుడు కైకోబాల్కి ఏడుపు వచ్చేసింది. అయ్యో, నేనేదో గని కోసం గని బాధపడతాడేమో అని బాబా చెప్పిన ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయలేకపోయాని అని ఇంకా ఏడవటం మొదలు. అప్పుడు బాబా ఆయన చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి, ఇదిగో విధేయత అంటే ఎలా ఉండాలో నేను అందరికీ నేర్పించటం కోసం నీకు ఇది కఠినమైన పరీక్ష పెట్టాను. నువ్వు రోజుకు 1,00,000 సార్లు నా నామం జపిస్తావు, అయినా కూడా నా ఆదేశాన్ని వెంటనే నువ్వు అమలు పరచలేకపోయావు. అదే సిడి దేశ్ముఖ్కో ఆదికే ఇరానీకో చెప్పుంటే టాప్ కొట్టేసేవాళ్ళు వాళ్ళు. అది నువ్వు 1,00,000 సార్లు నా నామం జపించినా నువ్వు ఇంకా నాకు అంత విధేయత చూపటం అనే దాంట్లో నువ్వు నెగ్గలేకపోయావు కదా, పర్వాలేదు అయినా ఐ పార్డన్ యూ అని అతన్ని క్షమించి ఆలింగనం చేసుకొని, పాపం ఎందుకు ఏడుస్తున్నాడు, ఆలింగనం చేసుకొని వదిలేశాడు. ఒబే ఇన్స్టాంట్లీ. ఒబీడియన్స్ అంటే దానికి ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ బాబా ఎందుకు చెప్పి ఉంటాడు, ఇలా చేయటం అంటే ఇలా చేయాలా లేకపోతే ఇలా చేయాలా అని ఇంకా మన బుద్ధిని పెట్టి దాన్ని ఎలా చేయాలనే దాని మీద తర్జన పడుతూ ఉంటే అది విధేయత కింద రాదు. ఇన్స్టాంట్లీ చెప్పగానే జరిగిపోవాలి. ట్రై ఈవెన్ ఇఫ్ యూ కెనాట్. నువ్వు చెయ్యలేకపోయినా ప్రయత్నమైనా చేయాలి. ట్రై ఈవెన్ ఇఫ్ యూ కెనాట్. ఇట్ ఈస్ నాట్ డిసొబీడియన్స్ ఇఫ్ యూ కెనాట్ బట్ యూ మస్ట్ ట్రై. అక్కడ ట్రై కూడా చేయకుండా నీ బుద్ధిని పెట్టి మీనమేషాలు లెక్క పెడుతూ బాబా ఇట్లా ఎందుకు చెప్పాడు అని బాబా చెప్పిన దాని యొక్క ఔచిత్యాన్నే లెక్కించే ప్రయత్నం నువ్వు చేస్తున్నట్టయితే అది ఒబీడియన్స్ కిందికి రాదు. నువ్వు చెప్పినట్టు చేయకపోయినా వెంటనే నీ కొడుకు తల కోసై అన్నాడు అనుకోండి బాబా, అప్పుడు అయ్యో ఎట్లా కోయాలి, నా కొడుకు తల నేను ఎట్లా కోయాలి అని మీనమేషాలు లెక్క పెట్టడం కాకుండా బాబా నా కొడుకు తల కొయ్యమన్నాడు, సరే బాబా చెప్పాడు కదా అని ఒక కత్తి తీసుకొని వెళ్ళి వాడి మెడ మీద ఇలా కత్తి పెడతాడు అన్నమాట. అంటే అది ఒబీడియన్స్కి ట్రయల్ అంటే ప్రయత్నం చేశాడు అక్కడ. కానీ మనస్సులో ఈ ప్రశ్నలు ఇవన్నీ లేకుండా ఒబీడియన్స్ కోసం ప్రయత్నం చేయాలి. అందుకని బాబా అంటున్నాడు ట్రై ఈవెన్ ఇఫ్ యూ కెనాట్. నువ్వు అది చేయలేని పరిస్థితి ఉన్నా, అయ్యో నా కొడుకు తల నేను ఎట్లా కొయ్యాలి అనేటువంటిది నువ్వు చేయలేని పరిస్థితి, ఆ పరిస్థితిలో ఉన్నా యు మస్ట్ ట్రై. కత్తి తీసుకోవాలి, పోవాలి, వాడి మెడ మీద పెట్టాలి. ఇట్ ఈస్ నాట్ డిసొబీడియన్స్ ఇఫ్ యూ కెనాట్ బట్ యు మస్ట్ ట్రై. ఇది నువ్వు ట్రై చేసినట్టయితే అది అవిధేయత కింద మాత్రం రాదు. అంటే మొట్టమొదటి కేటగిరీకి, మొట్టమొదటి తరీఖాకు చెందినటువంటి, మొట్టమొదటి శ్రేణికి చెందినటువంటి విధేయత కిందికి రాకపోయినా అది అవిధేయత మాత్రం కాదు. డూ నాట్ సే ఐ కెనాట్. అక్కడ నువ్వు చేయలేవు కాబట్టి చేయలేనిది నీ మనసులో మెదులుతున్నా కూడా బాబా ఇది నేను చెయ్యలేను అని చెప్పావనుకో, నువ్వు అప్పుడు అవిధేయుడు అయిపోతావు. కెనాట్ సే ఐ విల్ ట్రై. అట్లాగే ఐ విల్ ట్రై అని కూడా చెప్పవచ్చు. సే ఐ విల్ ట్రై, కనీసం బాబా నేను ప్రయత్నిస్తాను అని చెప్పొచ్చు. ఇఫ్ ఐ సే ఫ్లై వెల్ ట్రై, డూ నాట్ సే ఐ కెనాట్. సపోజ్ నేను గాలిలో ఎగురురా బాబు అన్నాను అనుకోండి, నేను పక్షిని కాదు నేను ఎలా ఎగురుతాను అన్నావు అనుకో, అవిధేయత అది. అలా కాకుండా ఎగిరి గంతేసి కింద పడ్డావు అనుకో, ఓకే యూ హ్యావ్ ట్రైడ్. అందుకని డూ నాట్ సే ఐ కెనాట్. అప్పుడు నేను ఎగరలేను, నేను పక్షిని కాను అని చెప్పకూడదు. ఒబీడియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డివోషన్. అదే మళ్ళీ విషయం, అది భక్తి కంటే విధేయత చాలా ముఖ్యము. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ అన్విల్లింగ్లీ. ఇంతకు ముందు దాంట్లో వచ్చింది అదే విషయం. అది అయిష్టంగా చేసినా కూడా విధేయత భక్తి కంటే గొప్పది. బికాస్ గ్రాడ్యువల్లీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డ్యుయాలిటీ వన్స్, ఆ
ప్రక్రియలో ద్వంద్వము, నేను వేరు గురువు గారు వేరు, నేను వేరు నా ప్రియతముడైన బాబా వేరు అనేటువంటి భావన అది చాలా కాలక్రమేణా అది సమసిపోతుంది. వెన్ యూ డూ వాట్ ద మాస్టర్ సేస్ ద రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ ఆన్ హిమ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇది మన విశ్వాసానికే పెద్ద దెబ్బ. వెన్ యూ డూ, నువ్వు బాబా చెప్పింది చెప్పినట్టు నీ కొడుకు తల కోసేయి అని చెప్పాడు హఫీజ్కు గురువు గారు చెప్పారు, నీ కొడుకు తల నరికేసి తీసుకెళ్ళి పాతిపెట్టిరా అన్నాడు. అలాగే చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకు బాధ్యత ఇప్పుడు గురువు గారి మీద ఉంది. యు డూ వాట్ ద మాస్టర్ సేస్, ద రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ ఆన్ హిమ్. ఆ పని యొక్క టోటల్గా బాధ్యత, నీ కొడుకుని చంపినటువంటి ఆ సంస్కారం నీకంటదు, కొడుకుని చంపినటువంటి పాపం కానీ నేరం కానీ నీకంటదు, అది గురువు గారికే వెళ్ళిపోతుంది. ఎందుకంటే గురువు గారు చెప్పినట్టుగా చేసావు కనుక. ది వన్ యూ ఒబే ఈవెన్ వెన్ యూ ఒబే అన్విల్లింగ్లీ, అది అయిష్టతలో చేసిన వెంటనే నువ్వు చేసినట్టయితే అలా నువ్వు చేసినటువంటి దాని బాధ్యత గురువు గారి మీద పడుతుంది. అలాగే ఆ హఫీజ్ గురువు గారు అలా చేయించిన తర్వాత వెంటనే హఫీజ్ని పిలిచి, నీ కొడుకేది పిలు అన్నాడు. అంటే అక్కడ కూడా విధేయత. మళ్ళీ ఆయన అన్నాడు, మీరే చెప్పారు కదా గురువు గారు చంపేసి పాతి పెట్టరమ్మని, నేనే వాడి తల నరికేసి పాతి పెట్టేస్తాను, ఇంకా వాడు ఎక్కడా అని అనలేదు. పిలువురా అనగానే ఆయన పేరు పెట్టి పిలిచాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకంటే బాధ్యత గురువు గారి మీద ఉంటుంది గనక. అలా విధేయత అనేది బాబా చెప్పినటువంటి దానికి సంబంధించిన సంఘటనలు. మిగిలినవి మళ్ళీ నెక్స్ట్ వారం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారండి. విధేయత గురించి సూపర్ గా చెప్పారు. మీకు ధన్యవాదాలు. జై బాబా సార్. ఇప్పుడు మనకి సంకేతంలో రామకృష్ణ ఒక సంకేతం చేయాలి. తర్వాత శర్మ జై గారు బాబా. రెడీ ఉంటారు. జై బాబా అండి, రామకృష్ణ గారు, శర్మ గారు. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము బాబా, నీ సేవకే అంకితం. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము బాబా, నీ సేవకే అంకితం. మనిషిని చేసావు, మనసును దోచావు, విమల హృదయమున వసించాము. మనిషిని చేసావు, మనసును దోచావు, విమల హృదయమున వసించావు. హరిషడ్వర్గపు మూకను త్రోలే, హరిషడ్వర్గపు మూకను త్రోలే, అనుభవమేదో కలిగించావు. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము బాబా, నీ సేవకి అంకితం. ఐహికమన్నది అంట నీకుమా, అరమరి కన్నది రానీయకుమా.
ఐహికమన్నది అంట నీకుమా అరమరి కన్నది రానియకుమా ఆధ్యాత్మికమే ఆరాధనగా ఆధ్యాత్మికమే ఆరాధనగా ప్రేమ విధేయత ఆలంబనగా నీ కార్యములో నీ సేవకునిగా కర్పూరమై నేను కరిగిపోనిమ్మా ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము బాబా నీ సేవకే అంకితం अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय శర్మ గారు జయబాబు సంకేత చేయాలండి. తర్వాత కరుణాకర్ రెడీగా ఉండాలి. శర్మ గారు. जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను పర్వశంబున హృదిని పొంగిపోయిన వేళ మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే మనిషివని తెలిసిందిలే నన్ను అహములో ముంచిందిలే నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను మౌనిగా మనలేనయా మనసు నన్ను మన నీదయా కోరికిది అనుకోకయా నా ప్రార్థన నిధి వినరావయా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा पर థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జయబాబు అండి. కరుణాకర్ వెలుపుల గారు సంకేతం చేయండి. కరుణాకర్ రావు గారు. కరుణాకర్ వెలుపుల సంకేతం చేయాలండి.
నేను చేయనండి. చేయండి జై విజయలక్ష్మి గారు బాబా అండి. చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. చేస్తారా? చేయండి కర్ణాకర్ చేయండి. జై బాబా అండి. జై బాబా. తర్వాత విజయలక్ష్మి గారు చేస్తారు. జయ జయ జగదీశా, జయ జయ పరమేశా, జయ జయ జగదీశా, జయ జయ పరమేశా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ పరమేశ్వరా, జయ జయ మెహరియా, జయ జయ జగదీశా, జయ జయ పరమేశా, నీ ప్రేమ కరుణ, నీ నామ స్మరణ, నీ కోరేను నేను, నిన్ను మరువలేను. నీ ప్రేమ కరుణ, నీ నామ స్మరణ, కోరేను నేను. నా మనవి వినరావ బాబా, అవతారు మేరు బాబా. జయ జయ జగదీశా, జయ జయ మెహరీసా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ పరమేశ్వరా, జయ జయ మెహరీశ్వరా. రామావతార, కృష్ణావతార, బుద్ధావతార, ఏసావతార, ప్రేమావతార, మెహరు బాబా, మా కొరకు అరుదించినావా, నీ ప్రేమ చవి చూపినావా. జయ జయ జగదీశా, జయ జయ జగదీశా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ పరమేశ్వరా, జయ జయ మెహరీశ్వరా. సత్యావతార, దివ్యావతార, నవ్యావతార, మెహరావతార, సత్యావతార, దివ్యావతార, నవ్యావతార, మెహరావతార, మౌనావతార, మమ్మేలరావా, మౌనావతార, మమ్మేలరావా, నీ చెంత మము చేర్చుకోరా, సర్వేశ సర్వాధికారా. జయ జయ జగదీశా, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ్వరా, జయ జయ మెహరీశ్వరా. అవతార్ మెహర్ బాబా की జై. అప్పారావు గారు జై బాబా అందరికి. జై బాబు అండి. విజయలక్ష్మి గారు సంగీతం చేయాలి, తర్వాత రాజువాణి గారు సంగీతం రెడీగా ఉండాలి. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. చేయండి సంగీతం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ మెహర్ నే నామ స్మరణ, తేనె కన్న తీయనా, మన మనసులను మై మరపించే చక్కనైన సాధన. మెహర్ మెహర్ నే నామ స్మరణ, తేనె కన్న తీయనా, తన మనములు మై మరపించే చక్కనైన సాధన. తన మనములు మై మరపించే చక్కనైన సాధన. ప్రేమే దైవ స్వరూపం, ప్రేమావతారం, ప్రేమావతారుని స్మరణం, దివ్యానందం. మెహర్ బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము,
మెహర్ బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము 10 మందికి పంచిన నాడే ఆత్మానందము 10 మందికి పంచిన నాడే ఆత్మానందము మెహర్ మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన తను మనముల మర పెంచే చక్కనైన సాధన చింతలలో మరపు చింతలను బాబు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము అంతరంగమలరించి దివ్య జీవనము చూపి శాశ్వత తెలికానిగా నడిపే దైవము చింతనలో మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము అంతరంగమలరించి దివ్య జీవనము చూపి శాశ్వత చరిగానిగా నడిపే దైవము మెహర్ మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన తను మనములు మరపించే చక్కనైన సాధన తను మనములు మరపించే చక్కనైన సాధన వేకువ నిద్ర లేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము వేకువ నిద్ర లేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము ప్రభుత్వ పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి ప్రభుత్వ పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము మేరు మేరనే నామస్మరణ తేనె కన్న తీయన తను మనములు మరపించే చక్కనైన సాధన తను మనములు మరపించే చక్కనైన సాధన అవతార్ మహేష్ బాబాకి జై థ్యాంక్స్ అండి అప్పటి జై బాబా అందరూ జై బాబా అండి జై బాబా అండి, జై బాబా. ఎం నాగమణి గారు సంకేతం చేయాలి, తర్వాత రాజువాణి గారు ప్రేయర్ కి రెడీగా ఉండాలి. జై బాబా అండి, ఎం నాగమణి గారు. జై బాబా అప్పర్ గారు అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా నీవే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహర్ బాబా నీవే మా జీవితం సదా నిన్ను కోరే చిదానంద రూప సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా సదా నిన్ను కోరే చిదానంద రూప సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా పూజించాము నిన్నే పూజించాము నిన్నే మెహరు దైవమా మెహరు బాబా నీవే మా జీవితం ఆచరించలేము నీ సూక్తులన్నీ అనుసరించలేము నీ బాటలోన ఆచరించలేము నీ సూక్తులన్నీ అనుసరించలేము నీ బాటలోన ఆరాధించినాము ఆరాధించినాము నీ ప్రేమకై మెహరు బాబా నీవే మా జీవితం ప్రేమలోన నీవు మాయలోన మేము ప్రేమలోన నీవు మాయలోన మేము హృదిలోన ఉన్న నిన్ను గాంచలేము హృదిలోన ఉన్న నిన్ను గాంచలేము నిన్నే కోరినాము నిన్నే కోరినాము మెహరు దైవమా మెహరు బాబా నీవే మా జీవితం
ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. నెహరు బాబా నీవే మా జీవితం. అవతార్ మెహర్ బాబా की जय. అపరాగర్ జై బాబా అండి. జై బాబా అండి, చక్కటి సంగీతం చేశారు. జి లక్ష్మణ్ ఒక సంగీతం చేయమ్మా. జి లక్ష్మణ్. अवतार मेहर बाबा की जय। आओ श्री मेहर बाबा दर्शन दे दो, आओ श्री मेहर बाबा दर्शन दे दो, तुम ही हो जगती के दाता, तुम ही हो जगती के दाता। तुम्ही हो ब्रह्मा, तुम्ही हो विष्णु, तुम्ही हो ब्रह्मा, तुम्ही हो विष्णु, तुम्ही हो शंकर रूपा, तुम्ही हो शंकर रूपा। आओ श्री मेहर बाबा दर्शन दे दो, आओ श्री मेहर बाबा दर्शन दे दो, तुम ही हो जगती की दाता, तुम ही हो जगती की दाता। तुम ही हो रामा, तुम ही हो रामा, तुम ही हो कृष्णा, तुम ही हो बुद्ध स्वरूपा, तुम ही हो बुद्ध स्वरूपा। आओ श्री मेहर बाबा दर्शन दे दो, आओ श्री मेहर बाबा दर्शन दे दो, तुम ही हो जगती के दाता, तुम ही हो जगती के दाता। तुम ही हो अल्लाह, तुम ही हो अल्लाह, तुम ही हो प्रेमा, तुम ही हो मौन स्वरूपा, तुम ही हो मौन स्वरूपा। आओ श्री मेहर बाबा दर्शन दे दो, आओ श्री मेहर बाबा दर्शन दे दो, तुम ही हो जगती की दाता, तुम ही हो जगती की दाता, तुम ही हो जगती की दाता। जय बोला अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ అపన్న, అందరికీ జయ బాబా. రాజువాణి గారు మీరు ప్రేయర్ చేయండి అమ్మా. జై బాబా. రాజువాణి గారు. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present,
and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Ezdan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's dam until the very end. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అప్పారావు గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఉమాదేవి కురువెల్ల ఒక్క నిమిషం నామం చేయండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద మేరు బాబా విజ్ఞానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద మేరు బాబా విజ్ఞానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా అండి. చక్కగా నామం చేశారు. జై బాబా. ఇప్పుడు ఆర్తి అవతార్ మెహర్ బాబా కి జై. Glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light and these dark golden that yes I weep. My heart meher I give to you to keep. Creator at creationless you are, truth and truth's body divine avatar. Oh, through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the willing spokes of breath of the world will that pace me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my art. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple cloth that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise,
and beg your love to bear me through the days. Till you, the ever-living perfect one. Fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చక్కటి సంకేతాలు మంచి స్పీచ్ తోటి సార్ చెప్పారు. తర్వాత మళ్ళీ ప్రేయర్స్ ఆర్తి తోటి కార్యక్రమం ముగిసింది. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ ధన్యవాదాలు. జై ఓ సార్. జై జై బాబా బాబా అండి. అండి. అందరికీ అందరికీ జై జై బాబా. బాబా. బాబా की जय बाबा नंद की जय बाबा జై బాబా జై బాబా అందరికి So we need to tell it the type of object that we want. So I'm going to go to that general drop down, and there's only one thing there. We're on अवतार sheet three. मेहर बाबा की जय अंदर की जय बाबा We're going to select that. Now, quite a few things happen.